ఈ కీర్తన చెప్తున్న సత్యం ఏమిటంటే ఇది దావీదు భక్తుని ప్రార్థనా కీర్తన. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఈ కీర్తనలో చెప్పిన మాట ఏమిటంటే, మన ఆరాధిస్తున్న దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అని ఎరిగినవాడు ఆయన. స్తోత్రం చెప్దామా? దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక ఎవరైతే ఆయన దయ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తారో వారి ప్రార్థనకు ఆయన ప్రతిఫలము ఇచ్చేవాడై ఉన్నాడు. దాన్ని నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అంటాడు భక్తుడు. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. నిజముగా మొరపెడితే సమీపంగా ఉన్నామంటే సహాయం చేయడానికి వస్తాడంట దగ్గరికి. స్తోత్రం చెబుదామండి. నిజముగా మొరపెట్టడం అని అర్థం ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ప్రార్థించడం. ఆ దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి నువ్వు ప్రార్థిస్తే తగిన ప్రతిఫలం పొందుతామండి. క్రీస్తు పూర్వం భక్తులైన వారు, దేవాది దేవుణ్ణి నమ్ముకున్నవారు, వారు దేవునికి మొరపెట్టినప్పుడల్లా వారిని శత్రు బారి నుండి విడిపించి విజయ జీవితాన్ని ఇచ్చేవాడు, జయ జీవితాన్ని ఇచ్చేవాడు దేవుడు. స్తోత్రం చెల్లిందాం అందరం. పాత నిబంధన కాలం ధర్మశాస్త్ర కాలం. అది ధర్మశాస్త్ర కాలం, దేవుని యొక్క దేవుని చిత్తం ఎరగని కాలం. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడని ఎరగని కాలం. దాన్ని అజ్ఞాన కాలం అని రాయిస్తారు బైబిల్లో. హల్లెలూయా. దేవుణ్ణి ఎరగని కాలం. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడని ఎరగని కాలం అండది. అందుకనే కయీనుతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల నువ్వు నీ మీద పాపము ప్రభుత్వం చేస్తుంది, దానికి నీ పట్ల వాంఛ కలుగుతుంది అని చెప్పాడు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కయీను దేవుడును ఎరగినవాడు. అతను దైవభక్తి చేస్తున్నాడు కానీ దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడని ఎరగనవాడు కనుక అతడు దేవునికి లోబడలేదండి, అప్పగించుకోలేదండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ప్రియులారా, పాత నిబంధన కాలంలో, ఆ యక్షనాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. అందుకనే మా ఆనాటి భక్తులు వారికి ఎదురవుతున్నటువంటి కష్టాల్లో, శ్రమల్లో, వారికి ఎదురవుతున్నటువంటి శత్రు సమూహం నుంచి విడుదల పొందడం కొరకు దేవునికి ప్రార్థించగానే దేవుడు ఆ శత్రువుల చేతి నుండి వారిని విడిపించేవాడు, జయమిచ్చేవాడు. దేవునికి స్తోత్రం. దగ్గరగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎందుకొరకంటే ఇబ్రీ పత్రికలో మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో నుంచి రాయబడింది, పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, చాలు అందరు స్తోత్రం చెప్తారండి. పూర్వకాలము నుండి అనగా ఆది మానవులైన ఆదామవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దైవ సన్నిధికి దూరమైన నాటి నుండి కూడా, వారు దైవ సన్నిధికి దూరం అయిపోయినా దేవుడు మాత్రము వారి ప్రార్థనలు ఆలకించడానికి ఇష్టపడేవాడండి. హల్లెలూయా. అనగా వారికి సహాయం చేయడానికి ఇష్టపడేవాడు. ఈ మనుషులైతే దేవుని మరిచిపోయారు, లోకములో కలిసిపోయారు, కానీ దేవుడు మాత్రం ఈ మానవులను మరిచిపోయేవాడు కాడు. హల్లెలూయా. ఎందుకంటే తన రూపములో, తన పోలికలో, తన కొరకే మానవుని దేవుడు తన స్వహస్తాలతో సృజించుకున్నాడు. సృష్టి అంతా మాట ద్వారా పలికి సృష్టిని కలగజేశాడు. కలుగుగాక కలుగుగాక అంటే సృష్టి అంతా కలిగింది. దేవుని స్తోత్రం. కానీ మానవుని అలా చేయలేదు. ఆయన రూపములో, ఆయన పోలికలో
తన స్వహస్తాలతో దేవదేవుడు మానవుణ్ణి తన కొరకే చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే ఈ మానవుడంటే దేవునికి ఎంతో ప్రేమ, అంతులేని ప్రేమ. ఆ ప్రేమకు అంతు లేదండి. అందుకే దేవుని ప్రేమకు ఒక పేరు పెట్టారు, ఆగాపే ప్రేమ అని. దేవుని స్తోత్రం. అది మానవుడి పట్ల దేవునికున్న ప్రేమ అండి. కనుక మానవుడు దేవుడు ఏమై ఉన్నాడో ఎరగకపోయినా, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడని ఎరగకపోయినా, ఈ మానవుని యొక్క మొర దేవుడు విని ఈ మానవులకు ఆయన సహాయము చేసేవాడండి. నిర్గమాకాండంలో 15వ అధ్యాయములో ప్రవక్త అయిన మోషే ఆ దేవదేవుణ్ణి ఏ విధంగా గణపరుస్తున్నాడో చూడండి. 15వ అధ్యాయం 11 నుంచి చదవండి దయతో. నిర్గమాకాండం ఒక్కరు చదవాలి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఏంటమ్మా? స్తుతి కీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. ఫిలిష్తీయుల నివాసులకు వేదన కలగజేశావు. ఏదోము నాయకులకు కలవరపడేలా చేశావు. మోయేబు బలిష్ఠులకు వణుకు పుట్టించావు. కానాను నివాసులందరూ దిగులు నుండి కరిగిపోయినట్లుగా చేశావు. భయము, అధిక భయము వారికి కలగజేశావు. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండునట్లుగా చేశావు. నీవు నీ ప్రజలను తోడుకుని వచ్చావు. యెహోవా నీ స్వచ్ఛమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమునందు వారిని నిలవెత్తెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. పరో గుర్రములు అతని రథములు అతని రౌతులు సముద్రములో దిగగానే యెహోవా వారి మీదకి సముద్ర జలములు మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. అందరూ స్తోత్రం చెబుదాం. దేవుడు చేసిన కార్యాలు వివరిస్తున్నాడు మోషే ఇక్కడ. దేవుడు ఎంత దయాదాక్షిణ్య పూర్ణుడు ఎరిగినవాడు మోషే. దేవుడు ఏర్పడుతున్న ప్రజలను ఇశ్రాయేలును దేవదేవుడు ఏ విధంగా అరణ్య మార్గములో నడిపించాడు, ఐగుప్తు నుంచి విడిపించాడు, అరణ్య మార్గములో నడిపించాడు, ఎదురవుతున్న శత్రు సమూహాన్ని ఏ విధంగా మట్టు పెట్టి వారికి జయాన్నిచ్చాడు. హల్లెలూయా. ఐగుప్తు రాజైన ఫరో తన సైన్యముతో వచ్చి సముద్రములో దిగగానే, ఎర్ర సముద్రంలో దిగగానే ఏమైపోయారంటే వాళ్ళందరూ ములుగు పుంచేశాడంటారు సముద్రం నీరు పంపించి. అది ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో దిగగానే సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలలో నడిపించాడంట. ఎంత దయాదాక్షిణ్య పూర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞాన కాలంలో ఆనాటి ప్రజలు దుష్ట శిక్ష రక్షణ అనేది మనసులో పెట్టుకునేవారు.
దేవుడు దుష్టుని శిక్షించేవాడు కాదు, శిష్యుని రక్షించేవాడు కాదు. కానీ ఆనాటి ప్రజలు దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడనే విషయాన్ని ఎరగని వారై ఉన్నారు. హల్లెలూయా. కనుకనే దేవుడు చూచిచున్నట్లుండి వారి ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి విడిపించేవాడు. శత్రు సమూహాన్ని మట్టు పెట్టి వారిని బలపరిచి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు భక్తులు కూడా రాశాడు. ఆయన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు ఎరిగిన వాడండి. అందుకనే దేవుని ప్రజలను సున్నత లేని గొల్యాతు భయపెడుతున్నప్పుడు రాజైన సౌలు అన్నాడు, రాజా ఇదిగో సున్నత లేని ఆ గొల్యాతుకు ఎందుకు భయపడుతున్నారు మీరు? హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నాడని సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పడమే కాదు, గొల్యాతుని ఎదుర్కొని దేవుని నామములో ఎదుర్కొని గొల్యాతుపై జయాన్ని పొంది దేవుడు ఎంత శక్తిమంతుడో నిరూపించాడు. ఆయన స్తోత్రం చెల్లించండి అందరూ. ఇంకా చూస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోకి వస్తే యూదా దేశాన్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు రాజు కాలంలో అనేక మంది శత్రు సైన్యం ఆ వివిధ దేశాల నుంచి వారిని దండెత్తుకొచ్చినప్పుడు యూదారాజు అయినటువంటి యెహోషాపాతు ఆ యొక్క దేశంలో ప్రజలందరూ దేవుడికి ప్రార్థన చేశారంట. 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. దినవృత్తాంతాలు గ్రంథం. అంతటా వారు వీరందరూ దేవునికి ప్రార్థన చేసి ఆ శత్రువులు ఎదుర్కోవడానికి ప్రయాణమే వెళుతున్నారట. ఆ తెకోవారణ్యానికి వచ్చేటప్పటికి ఆ రాజైన యెహోషాపాతు అంటున్నాడు, ఒకసారి ఆగండి, నా మాట వినండి, మన ఆరాధిస్తున్న దేవుని యందు నమ్మిక ఉంచండి, అప్పుడే మీరు స్థిరపరచబడతారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో మీరు నిజంగా ఎరిగి ఉంటే ఆయన మీదే మీరు నమ్మకం ఉంచుతారు. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం ఉంచాలి. మనల్ని పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు మళ్ళీ ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. మనతో ఉండేవాడు. ఏ దేశం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతోనే ఉండే దేవుడు. దేవుని స్తోత్రం చెబుదామండి. నువ్వు హైదరాబాద్ వెళ్ళు, అహ్మదాబాద్ వలస వెళ్ళు, వైజాగ్ వెళ్ళు, ఇంకడికి వెళ్ళు, ఈ దేశాలకి వెళ్ళు. నేను నమ్ముకున్న దేవుడు నిన్ను మాత్రము మరిచిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నాతో ఉన్నాడనే విశ్వాసం, నమ్మకం ఎవరికైతే ఉంటుందో, ఎన్ని కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఎంతమంది తిరుగుబాటు చేసినా ఎవరికి భయపడరండి. హల్లెలూయా. దేవుడండి, ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదండి. ఎందుకంటే భూదిగంతాల వరకు కూడా ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నదండి. అందుకంటాడు, దినవృత్తాంతాల్లో ఉంటుంది 16:9 అంటాడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిందంటాడు. హల్లెలూయా. దేవుడి ఎడల యథార్థ హృదయం అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉండడం. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన మన మీద దయ చూపించేవాడు, దాక్షిణ్యము గలవాడు. ఆయన అంటే మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడండి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఒకవేళ మనం మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోడండి. మనం ఆయన విడిచిపెట్టినా మనల్ని ఆయన విడిచిపెట్టడండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. చాలామంది మర్చిపోతున్నారండి. వాక్యాన్ని వింటారు, చిన్నో చితకో, ప్రైవేటుదో గవర్నమెంట్దో ఏదో ఒక చిన్న చిన్న డ్యూటీలు చేసుకుంటున్నారు, మంచిదే. మరి దేవుణ్ణి ఎలా మర్చిపోతున్నారు అంటే, అయ్యా మేము కూడా అక్కడ దగ్గర మందిరం వెళ్తున్నామండి, మాకు షిఫ్ట్ సిస్టమ్ ఉంది అక్కడ కదా, ఉదయం వెళ్ళొచ్చు, మధ్యాహ్నం వెళ్ళొచ్చు, రాత్రికి వెళ్ళొచ్చు.
అంటే షిఫ్ట్ సిస్టమ్ మన దగ్గరలో పెట్టాడంట ఆయన. సావరం ఆయన కూడా అలా పెట్టేశాడంట. నాకు తెలియదు మరి ఎన్ని వేల మంది ఉన్నారో సంఘం ఆయనకి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 4 షిఫ్ట్లు అంటండి. మరి వీళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళి కాసేపు ఆమెనని వచ్చేస్తున్నారు అంతే. ఎప్పుడు బలపడతారు ఆత్మలో? స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా దేవుని స్తుతిందామా? హల్లెలూయా. సిటీలు అంటే కంపెనీలు కాటికి డ్యూటీలకు వెళ్ళిపోతుంటారు. షిఫ్ట్ సిస్టమ్ కనుక మనం కూడా అలా పెడదామని పెట్టి. ఇక్కడెక్కడ ఉన్నాయి షిఫ్ట్లు? ఉన్నాయా? ఏమంటే పనికాహారం దానికి ఏదో పేరు పెట్టారంట. ఆయన అన్నాడు, ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఏదో పేరు పెట్టాం. స్తోత్రం చెబుదామా? ఆయన భాష మార్చేసి ఉంటాడు, అంతకని ఏం కదా. రెండు అర్థం ఒకటే. శ్రామికులు, లేబర్ అంటారు వాళ్ళని. కానీ లేబర్ అంటే అన్ని కులాల్లోనూ ఉన్నారు కష్టపడే వాళ్ళు. కానీ పూర్వకాలం లేబర్ అంటే దళిత పీడిత అన్న మాలమాదిగులు అనేవారు ఆనాడు. వాళ్ళే లేబర్ అంట. కానీ లేబర్ అంటే శ్రామికులు అని అర్థం. స్తోత్రం చెల్లించండి. కష్టపడే జన్ చేసేవారు ప్రతి కులంలో ఉన్నారు ఈనాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఏ దేశం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఎటువంటి డ్యూటీ నువ్వు చేస్తున్నా, అయ్యా మేము మందిరం మాట్లాడిందని అన్నారు. అంతవరకు మంచిదే. మరి దేవునికి ఇచ్చేది మర్చిపోతున్నావు కదా. ఇస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పున్నా ఇలాగే చెప్తారు వీళ్ళు. దేవునికి దశమ భాగం ఇవ్వాలి. కృపాయుగములు ఉంది. మన సామర్థ్యం కంటే అధికంగా ఇమ్మని ఉంది. మన సామర్థ్యం కంటే అధికంగా ఇమ్మని ఉంది. 5,000 జీతం అయితే 1,000 రూపాయలు ఇచ్చేయమన్నాడు. కృపాయుగంలో కానుకది. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎంతమంది పంపుతున్నారు? రూపాయలుగానే అడుగుతున్నాను అప్పుడప్పుడు. ఎవరన్నా లేవు. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయారు. అక్కడికి వెళ్తున్నారు, ఎంతో కొంత 100, 50 వేస్తున్నారు, దాంతో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరూ. హల్లెలూయా. నువ్వు సంఘానికి పంపాలి. నువ్వు ఎక్కడ బాప్తీసం పొందావో ఆ సంఘానికి కంపల్సరీ నీకు వస్తున్న ఆదాయములో భాగాన్ని ఖచ్చితంగా పంపాలి. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడని, దేవుని దయ వల్లే నేను ఆయుస్సు ఆరోగ్యం పొందుకున్నానని, దేవుడు దయాదాక్షిణ్యాల వల్లే నేను ఈ డ్యూటీ చేయగలుగుతున్నాను, నా కష్టాన్ని ప్రతిఫలం వస్తుందని నువ్వు గ్రహిస్తే, నమ్మితే ఖచ్చితంగా దేవునికి పంపేస్తాం. ఎంతమంది పంపుతున్నారు? ఇవాళ పంపితే మరి మన రఘుపాల్ గారు చెప్పినట్లుగా మా అకౌంట్లు ఖాళీగా ఉండవు. ఉంటాయా? ఆయన నెంబరే ఇచ్చాను. చాలామంది అడిగితే వాళ్ళు పంపట్లేదంట. స్తోత్రం చెల్లించండి. అంటే వీడు బాగుపడిపోతాడు. నాకు మా వైపు చూసి మేము బాగుపడిపోతాం అనుకుంటే నువ్వు అన్నటికీ బాగుపడవు. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 32వ కీర్తనలో 6వ వచనంలో భక్తుడు అద్భుతమైన మాట పలికాడు అక్కడ. హల్లెలూయా. ఏంటి? దేవుడు దర్శించిన కాలమందు భక్తి గలవారందరూ ప్రార్థన చేస్తారట. ఈ ప్రార్థనలో అద్భుతమైన మర్మం ఉందండి, దాగి ఉంది. ఎవరు భక్తి గలవారో, ఎవరు భక్తి లేనివారో అక్కడ దాచబడి ఉందండి. దేవుడు మనం దర్శించకపోతే ఆయన మనం నమ్ముకుంటామా? మాట్లాడరేంటి? దేవుడు దర్శించాడు కనుకనే మీరందరూ దేవుని మందిరానికి వస్తున్నారు. అవునా కదా? మీ మనసులతో దేవుడు మాట్లాడాడు. బాప్తిజం పొందని పొందకపోని. ఎందుకంటే మా అమ్మగారు వెళ్తున్నారు, మా నాన్నగారు వెళ్తున్నారు, మొహమాటంతో కాదు. కానీ అలా మొహమాటంతో అప్పుడప్పుడు వస్తారు కదా. అప్పుడప్పుడు వస్తారు, మొహమాటంతో వచ్చేవారు. అమ్మ మాట కొట్టేయలేక, నాన్న మాట కొట్టేయలేక. మరి ఎప్పుడూ వస్తున్నారంటే సెలవుల్లో విశ్రాంతి తీసుకోకుండా దేవుని మందిరానికి వస్తున్నారంటే దేవుడు మమ్మల్ని దర్శించాడు కనుకనే మానకుండా వస్తున్నారు. కనుక వచ్చిన మీరు ఆ దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలంటే మీలో 3 లక్షణాలు ఉండాలండి. స్తోత్రం చెబుదామండి. అందరూ చేయలేరు ప్రార్థన. ఎందుకంటే వారు భక్తి గలవారైతేనే ప్రార్థన చేస్తారట. ఆ దర్శించిన దేవుని మీద ఆధారపడ్డవారు, నన్ను దర్శించిన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడని, ఆయన దయ చూపిస్తే, ఆయన దయాదాక్షిణ్యాలు నా మీద ఉంటే నాకే కొరత రానివ్వడని, సమస్తము సమకూడు జరిగిస్తాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఆయన మీద ఆధారపడతారు. ఆ దేవుని మా మీద ఆధారపడేదే నిజమైన భక్తి. స్తోత్రం చెల్లించండి అందరూ.
హల్లెలూయా. అందుకే తిమోతికి రాసిన రెండో పత్రికలో 3వ అధ్యాయంలో రాసి పెట్టాడు పౌలు భక్తుడు అంటాడు, మొదటి వచనం నుంచి చదవండి. పోగు పెట్టేయాల కదా, ధనాపేక్ష, బెంకం. నేనెందుకు పంపాలి? ఎవడికి పంపుతున్నావు నువ్వు? దేవుడికి పంపాలి. దేవునికి ఇస్తున్నావు అనుకుంటే ఆ బెంకం రాదు. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు అంటాడు మొన్న, అయ్యా నేను మందిరాన్ని బాగు చేయిస్తున్నాను, ఇంటిపైన మందిరం కట్టాను కదా, దానికి రిపేర్లు చేయిస్తూ కొద్దిగా ఎన్లార్జ్ చేసి దానికి కొన్ని అమరికలు పెడుతున్నాను, ఇప్పుడే 3 లక్షలు దాటేసిందంటే రిపేర్కి అన్నాడు నాతో. మరి మీకు సంఘం ఉంది కదా, సంఘ బిడ్డలు చూస్తున్నారు కదా, వస్తున్నారు కదా అన్నాను. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారంట, ఆయన కట్టుకుంటే మనకు వచ్చి పడేదేంటి, మనం ఎందుకు ఇవ్వాలి అన్నారంట. ఆయన అనుకున్నాడంట, వారిలోకి బెంకాలు వచ్చి పడ్డాయి. ఆ బెంకాను తొలగించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు, అప్పో సప్పో కట్టేస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. రూపాల్ గారు అన్నారు కదా, సండే స్కూల్ కార్యక్రమాలు ఎవరిచ్చిన ఇవ్వకపోయినా అప్పో జొప్పో చేసి జరిగించాలని ఆశతో ఉన్నాం. సహకరిస్తే సహకరించే మనసు ఉండి సహకరించండి అని. ఏం చేస్తాం? డిమాండ్ చేయడానికి అవకాశం లేదు. డిమాండ్ చేయడానికి అవకాశం ఉందా? అంచుకాలం స్వార్థం పెరిగిపోయింది అందరిలో, ధనాపేక్ష పెరిగిపోయింది, బెంకాలు ఆడుతున్నారు. కృతజ్ఞత లేని వారు అనురాగరహితులుగా, సజ్జన ద్వేషులుగా, క్రూరులుగా, 3 అవసరమే తిరగబడతారండి. స్తోత్రం చెల్లించండి అందరూ. గట్టిగా కానీ చెప్పామా తిరగబడిపోతారంతే. నీవే ఉన్నావా ఈ ఊర్లో? ఎంతమంది లేరు? స్తోత్రం చెబుదామండి. ఒక ఆయన అలాగే మన దగ్గరలోనే ఉంది, మన ప్రాంతంలోనే ఒక సంఘం కట్టాడు. యానా నుంచి వచ్చాడు ఆయన. చాలా ధనం ఉన్నవాడు అతను, భూములు ఉన్నాయంట. అంతకుముందు ఒక ఆయన అక్కడ ఒక సంఘం నుంచి కొంతమంది లాగేసి, ఈ ఊరోడినే కదా నేను, మీ ఊడినే కదంటే పాపం వీడి దగ్గరికి వచ్చేసారు వీళ్ళు. కొన్నాళ్ళు నడిపాడు, ఓ 30 మందిని లాక్కొని ఇంకో సంఘంలోంచి. నడిపిన తర్వాత ఆయన భార్య అందంట, ఈ సేవ వల్ల నాకు వచ్చి ఒరిగేది ఏమీ లేదు, ఆశించింది ఏమి చేయట్లేదు, ఒక చీర లేదు, సారీ లేదు, తినడానికి సరైన ఆహారం లేదు, ఇదే ఎక్కడ సేవ? నువ్వు ప్రైవేటుగా చేస్తావో ఏం చేస్తావో, బండ్లు మోతావో నాకు తెలదు, సిటీకి తీసుకుపోతే నీతో ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అందంట. భార్య మాట వింటాడా, దేవుడు మాట వింటాడా? దేవుడు చెప్పాడంట, నా సేవ చేయన్నాడంట, మీ ఊరికి వెళ్ళానడంట, ఆ ఊరికి వచ్చేసాడు ఆయన. తీరా భార్య చెప్తే భయపడిపోయాడు, ఆమె వెళ్ళిపోద్దని భయపడిపోయాడు. దేవునికి భయపడలేదు, భార్యకు భయపడి ఆ సంఘాన్ని ఇంకొక ఆయనకు అప్పగించాడు. ఆయన బంధువులు, ధనవంతుడు, ఆయనకు అప్పగించాడు. బావా నువ్వు జరిగించుకో, వెళ్ళిపోతున్నాను ఆయన. వెళ్ళిపోయాడు, కైకులూరు వెళ్ళిపోయాడు. టైర్లు మోస్తున్నాడు ఇప్పుడు వాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. టైర్లన్నీ మోసుకెళ్ళి లాటే ఎత్తున్నాడు. స్తోత్రం చెబుదామా? ఎందుకు చెప్తున్నాడు? మొన్న ఆయనే చెప్పాడు నాకు, టైర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా ఉండేవాడు నేను, దేవుని పిలుపునుకుని వచ్చాను, నా భార్య పిలుపునికి వెళ్ళిపోయాను, టైర్లు మోతున్నాను, సూపర్వైజర్గా చేసిన వాడిని. అదే కంపెనీలో టైర్లు మోతుంటే అందరు నవ్వుతున్నారంట. ఒళ్ళంతా బురదే, టైర్లు మోసేవాళ్ళకి ఎలా ఉంటుంది? స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి. ఇప్పుడు వచ్చిన ఆయన ఎటువంటి అంటే, వీళ్ళెవ్వరూ కానుకలు తేవచ్చిన పని లేదు. ఆడు చెప్పే బోధ అది. రైస్లో తేవక్కర్లేదు, డబ్బుల్లో తేవక్కర్లేదు, మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేనే సహాయం చేస్తాను అన్నాడంట. ఇంచుమించు 2 సంవత్సరాలు బాగానే నడిచేసింది. అయ్యగారు ఏం కావాలని వీళ్ళు చెప్పేసేవారు. అందులో కొంత దాహం ఉన్న వాళ్ళు ఉన్నారు. అయ్యా మా ఇంట్లో ఇలా ఉందండి, ఇబ్బందిగా ఉందండి, 10,000 కావాలంటే 10,000 ఇచ్చేసేవాడు. ఇలాగా ఎన్నాళ్ళు ఇస్తే ఆగుతుంది? అక్కడ ఆరిపోతుంది, అక్కడ ఆరిపోతుంది, ఇక్కడేమో వెలిగిపోతున్నారు జనం. చివరికి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇవ్వడం మానేశాడు. అయ్యా మీరు కానుకలకి తేకపోతే అనగారిపోతారంటున్నాడు. రైస్లో భాగం తేవాలి, మీరు కష్టార్జితంలో తొలుకులు ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి, ఇవ్వకపోతే దేవుని దీవెన రాదు. నేను ఎంతకాలం మీకు ఇస్తానో, నేను నీలాంటి వాడినే కనుక ఇచ్చిచ్చి నేను ఆరిపోయాను. దేవుడైతే శ్రీమంతుడు. హల్లెలూయా. దేవుడు ఎంత ఇచ్చినా ఆయన ఆరిపోడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే సమస్తము ఆయనదే. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకన్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. మనకేం కావాలో అన్నీ దేవుళ్ళో ఉన్నాయి, నాలో లేవు, మనలో ఎవరిలో లేవు. స్తోత్రం చెల్లించండి. ఒకవేళ ఎవరైనా ధనవంతుడైన సేవకుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో,
ఆడేమన్నా లచ్చి చిల్లి కట్టించావు కానీ తర్వాత నేను చూడ్డం. స్తోత్రం చెబుదామా? మాటకు అంటాడు, ఇగో నీకు లక్ష ఇచ్చాను, నా మాట నపోదు కుదరదు, నీళ్ళు తాళమేతాను అంటాడు. అలా కట్టించుకున్నవారు ఉన్నారు మన ఊర్లో. స్తోత్రం చెల్లించండి అందరూ, బిగ్గరగా దేవుని స్తుతించండి అమ్మా. హల్లెలూయా. కనుక మన దేవుడు మనకంటే అధికుడండి, లోకమున్న వారికంటే అధికుడండి. ఆయన వద్ద బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఉన్నాయి. కనుక ఆయన అడిగేవారం ఉండాలి, ఆయనకి ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకు ఇవ్వాలంటే ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి. మనకు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి మన కష్టాన్ని ప్రతిఫలమిస్తున్న దేవునికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వాలి. ఆదిలోనే దేవుడు చెప్పాడు, అబ్రాహాముతో చెప్పాడు, నీకు కలిగిన దాంట్లో 10వ వంతు నాది, మిగతా 90% నీదన్నాడు. 90 రూపాయలు వాడుకొని 10 రూపాయలు నా సేవకు ఇవ్వాలని అబ్రహాముతోనే దేవుడు చెప్పాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. నువ్వెంత నేనెంత? స్తోత్రం చెబుదామా? కనుక మనకు వచ్చిన భాగంలో 90% మంది 10% అయింది. ఆ 10 ఇవ్వడానికి కూడా ఎన్ని తిప్పలో లెక్కలో ఇస్తున్నారా? లేదండి. ఎందుకంటే స్వార్థ ప్రియులైపోయారు, ధనాపేక్ష గలవారైపోయారు, బెంకములాడేవారుగా మారిపోయారు, కృతజ్ఞత లేని వారుగా, అనురాగరహితులుగా, అతిద్వేషులుగా, క్రూరులుగా, గర్వాంధులుగా, దేవుని కంటే సుఖానుభవాన్ని అధికముగా ప్రేమించేవారైపోయారు. కనుక వారు భక్తి చేస్తారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు, దేవుని మీద ఆధారపడరు, ప్రతి విషయంలో దేవుని వైపు చూడరు, దేవునికి ప్రార్థించరు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వరు, దేవుని ఘనపరచరు. హల్లెలూయా. అటువంటి వారే దేవుని శక్తిని ఆధారము చేసుకొనివారు. దేవుని స్తోత్రం చెబుదాం. అటువంటి వారికి మీరు విముఖుడు అయి ఉండండి. ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే మీరు సుఖానుభవాన్ని కోరుతున్నారని, దేవుని మీద ఆధారపడలేదని మాకు అర్థమై మేము మౌనంగా ఉండిపోవాలి తప్పదు. స్తోత్రం చెల్లిందామా? ఇవ్వండి ఇవ్వండి అంటే ఎప్పుడు ఇస్తారండి? ఇస్తారా? ఎవరో? స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అమ్మ, లక్షలు ఖర్చు అవుతున్నాయి, సభలు పెడుతున్నాను ప్రతి సంవత్సరం. మరి మీరు ఎలాగైతే ఎలాగన్నాడంట ఒక ఆయన అన్నారంట, పెడితే పెట్టుకోండి, అంతే మానేయండి, మా కోసం పెడుతున్నారా సభలు అందంట ఆవిడ. మన వెళ్ళారు మీరు ఇక్కడే మునిపిల్ల. స్తోత్రం చెల్లించండి అందరూ. బాగా ధనవంతులు వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళని అన్నాడంట, అమ్మ మీకోసం ఇక్కడే కదా పెడుతున్నాను, ఇల్లు ఇంత డబ్బు ఖర్చు అవుతుందిరా, మీరేమో 100-200 ఇచ్చి ఏ మూలకు వస్తుంది, లక్షలు ఖర్చు అవుతున్నాయి అంటే ఎవరి కోసం పెడుతున్నావు? నీ కోసం పెట్టుకున్నావు, పెట్టుకోలేదు మాని అన్నారంట వాళ్ళు. ఇలా ఉందండి అన్నాడు. అంతే మరి. స్తోత్రం చెల్లిందామండి, బిగరగా దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని గణపరిచే మనసు లేదండి. దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి ఇవ్వాలనే మనసు లేదు. హల్లెలూయా. అందుకే మత్తయి రాసిన సువార్తలో గత రాత్రి మనం జ్ఞాపం చేసుకున్నాం, 8వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. చదవండి మరలా. హల్లెలూయా. యేసు ప్రభు వారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలని ఒకరోజు కపెర్నహూము వచ్చారంటే యేసు ప్రభువ. ఆ మాట ఆ యొక్క కపెర్నహూము పట్టణంలో ఉన్న ఒక శతాధిపతి విన్నాడు. అనగా 100 మంది సైన్యంపై అధికారి ఆయన. అతని దాసుడు రోగి అయి ఉన్నాడంట. ఎన్నో హాస్పిటల్ తిప్పాడు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాడు, కానీ ఏ విధంగానూ వాడు బాగుపడలేదటే. యేసు కొరకు విన్నాడట ఆయన. హల్లెలూయా. ఆయన మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడని, ఆయన నోటి మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడని, ఆయన నోటి మాట ద్వారా మనలను మానవులను బాగు చేసే దేవుడని విన్నాడట. స్తోత్రం చెల్లిందామండి. విని తనకు తెలిసిన యూదా మతంలో పెద్దల్ని పిలిచి, అయ్యా మీరు యేసు ప్రభువుతో మీరు మాట్లాడతారు కదా, మిమ్మల్ని ఎరిగిన కదా ఆయన వద్దకు వెళ్ళండి, మా దాసుని వచ్చి బాగు చేయమని అడగండి అన్నాడంట. ఆ యూదా మతంలో కొందరు పెద్దలు బయలుదేరి యేసు ప్రభు వద్దకు వెళ్ళారటే. వెళ్ళి, బాధకుడా, మన ఈ పట్టణంలో ఒక భక్తుడు ఉన్నాడు, మన యూదుకు చక్కని మందిరాన్ని కూడా కట్టించాడు ఆయన.
మన యూదుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. కనుక అతను దాసుడు రోగి అయి ఉన్నాడండి. దయతో మీరు వచ్చి బాగు చేయాలి అన్నారంట. అంటే ఆయన ఏదో మేలు చేస్తే మీరు మేలు చేయనగా దేవుడు ఆయన దయాదాక్షిణ్యపుడైన సంగతి ఆ యూదులకి తెలదు. దేవుని స్తోత్రం చెల్లించండి. కానీ ఇతను ఎవరికో సహాయం చేస్తున్నాడు, అందరికి మనోళ్ళకి మీరు వచ్చి చేయండి అంటున్నాడు. ఆయన దయ చూపించండి అంటున్నాడు. యేసయ్య దయాదాక్షిణ్యపూర్ణుడు కనుక వారు మాట వినగానే ఆ మందిరం కట్టించాడనో ఏదో యూదులకి సాయం చేస్తాడనో కాదు, కానీ ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు గనుక, హల్లెలూయా, ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు గనుక ఆ శతాధిపతి ఇంటికి వచ్చారంట యేసు ప్రభువ. ఆ శతాధిపతి ఇంటికి రాగానే శతాధిపతి ఇంటిలోంచి బయటకు వచ్చి యేసు ప్రభుకి ఎదురెళ్ళి, అయ్యా మీరు మా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను, నేను ఒక అధికారం గలవాడిని, నా కింద కూడా సైనికులు ఉన్నారు, నా పైన ఒక అధికారి ఉన్నాడు, వాడి పైన అధికారి ఉన్నాడు, అయితే నీవు సర్వాధికారి అయిన దేవుడవు, హల్లెలూయా, నీ మాట శక్తి గలది, నువ్వు మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడవు, నువ్వు మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడవు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక నువ్వు మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు ఈ శతపథి. ఈ మాట విన్నటువంటి యేసు ఎంత ఆనందిస్తున్నాడని అంటే, యేసు ఎవరో యేసే నమ్ముకున్న వాళ్ళకి తెలియదు, ఇంకా అంజుడైన శతాధిపతికి తెలుసండి. ఈవేళ చాలా అంజులు తెలిసి యేసు ఎవరో. స్తోత్రం చెబుదామా? యేసై పరిశుద్ధుడేనండి, నమ్ముకున్న వాళ్ళే పనికిమాలోళ్ళు ఉన్నారు అన్నారు ఈనాడు. ఉన్నారు, మరి అలాగే ఉన్నారు. స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. యేసై పరిశుద్ధుడే. యేసయ్య మాట ద్వారా సృష్టిని చేసిన సృష్టికర్త ఆయన. తన మాటతో సృష్టిని శాసించే దేవుడు ఆయన. ఆయన నోటి మాట ద్వారా మనందరి బ్రతుకులను బాగు చేయగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎరిగిన వాడు శతాధిపతి. అందుకన్నాడు, ఇశ్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు, ఎంత గొప్ప విశ్వాసం అని చెప్పి, ఇదిగో కడవరి దినాల్లో ఉన్నారు, ఇదిగో దేవుని రాకడ సమీపిస్తుంది, కొందరు తూర్పు నుండి పరబడ నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా ఆ పరలోక రాజ్యంలో కూర్చుంటారు. ఈ రాజ్య సంబంధులు వెలుపటికి చీకట్లకు త్రోయబడతారు. అక్కడ పండ్లు కొడుకుట, ఏడుపు మాత్రమే ఉంటుందని యేసయ్య చెప్పాడండి. స్తోత్రం చెల్లిందారా? హల్లెలూయా. కనుక ప్రియులారా, తూర్పు నుండి పరబట నుండి వస్తారంటున్నాడు. బైబిల్ గ్రంథంలో రెండు దిశలు ఉన్నాయి భూలోకానికి. అంటే లోకంలో చాలా మంది 4 దిశలు అంటారు, మనం చదువుకున్న దాంట్లో ఉంటుంది, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పరమట అంటాం. కానీ బైబిల్ చెప్తుంది పరలోకం అంట ఉత్తర దిశలో ఉందట, దక్షిణములో భూలోకం ఉందట అండి విశ్వానికి. స్తోత్రం చెల్లించండి. తూర్పున ఆ సూర్యగోళం పుడుతుంది, పరమటన ఉదయిస్తాడు. అందుకనే తూర్పు పడమరి ఈ భూలోకానికి దేవుడు నియమించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తుతిందా. అందుకే మనిషికి 2 చేతులు ఇచ్చాడు. 2 చేతులు, ఒకటి ఇలా నిలబడితే ఇది తూర్పు అంట, ఎలా నిలబడితే ఇది పరమట అంట. ఎలా కనపడేది ఉత్తరం అంటున్నారు, ఎలా ఉండేది దక్షిణం అంటున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, తూర్పు నుండి పడమర నుండి అనేకులు వస్తారు దేవుడి రాజ్యములోకి. వారు ఎటువంటి వారంటే అబ్రహాము లాంటి విశ్వాసం గలవారు, ఇస్సాకు లాంటి ఆత్మ సంబంధులు, యాకోబు లాంటి మార్పు కలిగిన జీవితం గలవారు. దేవుని స్తోత్రం చెబుదామా? అబ్రహాము స్థిరమైన విశ్వాసం గలవాడండి. దేవుడు వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళేవాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా వెళ్ళేవాడండి. ఆయన చెప్పేవాడు, దేవుడే చూసుకుంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడే చూసుకుంటాడంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఆయన ఉంటాడు. అది నమ్మకం కావాలి. ఈనాడు హైదరాబాద్ వెళ్ళి నీతో యేసయ్య ఉంటాడు, నమ్ముకున్నావు కనుక
వైజాగ్ వెళ్ళు, బెంగళూరు వెళ్ళు, లేకపోతే విదేశాలకు ఎక్కడికి వెళ్ళు, భూదిగంతాలకు వెళ్ళు. దేవుని స్తోత్రం. బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనతో దేవుడు ఉంటాడనే నమ్మకం మనకు ఉండాలండి. అది అబ్రహాం విశ్వాసం. ఇదిగో నేను మా ఊర్లో లేని అక్కడ బాప్తిసం పొందాను, హైదరాబాద్ వచ్చేసాను, ఎలా భక్తి చేసినా పర్లేదు కదా ప్రియాంక, ఎలా భక్తి చేసినా పర్లేదు, ప్రార్థన చేసుకోకపోయినా పర్లేదు కదా, ప్రభుకి ఇచ్చేది ఇవ్వకపోయినా, నేను ఒక అతను భార్యనండి, నేను ఎలాగిస్తానంటది ఆ అమ్మాయి. ఒక అతను భార్యే కావచ్చు, ఒకప్పుడు సంఘంలో బాప్తిసం పొందావు, నీ భర్తకు చెప్పుకోవాలి, నువ్వు ఇచ్చేది నువ్వు ఇచ్చుకో, నువ్వు ఇచ్చేది ఎందుకు నీకు ఖర్చుకి ఇస్తాడు కదా, ఇవ్వడా పాకెట్ మనీ ఇవ్వడా ఇస్తాడు. ఆ డబ్బులు ఆ సానేశ్వరానికి ఖర్చు పెట్టకుండా ఏం చేయాలి, దేవునికి కొంత డిబ్బి వేయాలండి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ డిబ్బి పట్టుకొస్తే మేము పగల కొట్టుకుంటాం. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక మనం ఎక్కడున్నా అక్కడ మనతో, మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉంటాడండి, మనతో ఉంటాడు. స్తోత్రం చెబుదామా? మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు భార్యలు ఎంతమంది అండి? 2. కనుక 2లో ఒకరు వారు పుట్టింట్లోంచి వెళ్ళిపోతూ భర్తతో ఆ గృహదేవతలను తీసుకుని తాను ఎక్కు కూర్చున్న అక్కడ ఒంటి మీద ఉన్నటువంటి ఆ సంచుల్లో పెట్టేసుకుందంట. ఎవరావిడ? రాహేలు. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే విగ్రహాలు పట్టుకోవాలి కూడా కదా, ఫోటోలు కూడా రారాళ్ళు. ఒకవేళ పట్టుకెళ్ళకపోతే అక్కడ కొనుక్కోవాలి, ఏదో కొట్లో నెతికి నువ్వు పూజించే దేవుడు ఎక్కడున్నాడో కలిసి ఎక్కడ దొరుకుతాయో బొమ్మల ఫోటోలు తిరిగి నువ్వు కొనుక్కుని తెచ్చుకోవాలి. కానీ మన దేవుడు అలాంటోడు కాదు, మనతో ఉండేవాడు. హల్లెలూయా. నువ్వు తీసుకెళ్ళినాక మనసు లేకపోయినా నీతో ఉంటాడు ఆయన. స్తోత్రం చెల్లించండి అందరూ. పాట పాడేస్తావు, నేను మరిచిపోయినా నువ్వు మరిచిపోయేదని, ఎంత చక్కగా పాడేస్తారో. కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనతో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో నేను ప్రియాంకనన్నాను అనుకోకండి, మనవరాలు అవుతుందని ఏదో ఆ అమ్మాయి మాట్లాడితే ఫ్యాన్ల కింద అడిగిపోతాయి, అంత గట్టిగా మాట్లాడుతుంది నాకు లేక. స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వాళ్ళు అక్కడ మందిరానికి వెళ్తున్నారు, వెళ్ళలేదని నేను అంటలేదు, కానీ ప్రభుని నమ్ముకున్న ప్రభు నాతో ఉన్నాడనే విశ్వాసం మాత్రం కలిగి ఉండాలని చెప్తున్నాను నేను. మీలో ఎవరైనా చదువుకుని బిడ్డలైనా, ఉద్యోగాలు చేస్తున్నవారైనా, ఎక్కడగా మీరు వెళ్తున్నా కానీ యేసయ్య బొమ్మ కూడా పట్టుకెళ్ళక్కర్లేదండి. యేసయ్య మనతో ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, నువ్వు నమ్ముకున్న నీతో ఉంటాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ మనల్ని విడువాడు, ఎన్నడూ మనల్ని ఎడబాయుడు. ఆయన మనకు సహాయము చేసే దేవుడండి. అందుకని అబ్రహాం విశ్వాసం అంత గొప్పది. అటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయనకు ప్రతి విషయంలో ప్రార్థన చేయకుండా ఉండవు. మనతో దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆయన ప్రార్థన చేయకుండా ఉంటామా? మాట్లాడుంటామా? ప్రార్థన చేయకుండా ఉంటామా? ప్రతి విషయంలో ఆయన వైపు తిరిగి ప్రార్థన. యేసయ్య నాతో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడని ఆయనకు భయపడుతూ ఆయన వైపు ప్రార్థన చేస్తాం. ఆయన నాతో ఉన్నాడనే మనసు నీకుంటే దేవునికి వ్యతిరేకమైన పనులు ఏవి ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేయనే. ఆత్మస్వరూపిగా నీతో ఉంటే ఆయనకు భయపడతాను. దేవుని స్తోత్రం చెల్లించండి. దగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందుకే చాలా మంది చూడండి, విగ్రహాలు పూజించే వాళ్ళు ఎక్కడన్నా విగ్రహం కనపడ నిత్యమో భయపడాలి. ఒక విగ్రహం కనపడితే చాలు ఎంప వేసుకుంటారు. అంటే అప్పుడు భయపడతారని కనపడుతుంది. కనపడే దేవుడు కనపడిన దేవుడు కానీ కాదండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు. ఉక్కుపాతకు జగా ఇబ్బంది పడుతున్నారని చరణ విత్తాను, అంతగానేం కాదు. రెండోది అబ్రహాము దేవుడు అంటే నిజంగా నువ్వు స్థిరమైన నేను నమ్ముకున్న దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం నీకుంటే నువ్వు కూడా అబ్రహాము వలె
దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు, దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేస్తావు. రెండవది ఇస్సాకు లాంటి వారంట. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, మీకు దేవుడిగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. స్తోత్రం చెబుదామా. ఇస్సాకు దేవుడు. ఇస్సాకు ఎవరంటే వాగ్దాన పుత్రుడు, అనగా ఆత్మ సంబంధి. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి, దేవుని ఆత్మను కలిగి ఉండాలి, ఆత్మస్వరూపిణి దేవుణ్ణి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకటి, ఆత్మస్వరూపిణి దేవుడు నాతో ఉన్నాడని నమ్మకం ఉండాలి. రెండవది, ఆయన నాతో ఉన్నాడని ఆయన కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కలిగి ఉంటే నేను చేసే ప్రతి పనిని ఆయన నూరంతలుగా దీవిస్తాడని నమ్మకం ఉంటా. దేవుని స్తోత్రం చెబుదామండి. ఇస్సాకట అటువంటి నమ్మకం గలవాడు. ఈ నమ్ముకున్న దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను విత్తనం వేస్తే నూరంతల ఫలాన్ని ఇస్తాడని విత్తనం వేశాడంట. గెరారా అనే దేశం వెళ్ళి ఆ విత్తనం కొండ ప్రాంతం, అది అక్కడ విత్తనం వేస్తే దేవుడు నూరంతల ఫలాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి. వారి తండ్రి అయిన అబ్రహాము తవ్వించినటువంటి బావులు వాళ్ళు మూసేస్తే మరలా ఆయన తవ్విస్తున్నాడంట. ఈ బావుల్లో దేవుడు నీరును పుట్టిస్తాడని విశ్వాసం తవ్వించాడంట. ఎక్కడ తవ్వింతే అక్కడ నీళ్లు ఉబికేవంటండి. హల్లెలూయా. అంటే ఇస్సాకు లాంటి వారు అంటే దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం. హల్లెలూయా. నాలో ఉన్నాడనే విశ్వాసం. దేని స్తోత్రం. ఒకటే నాతో ఉన్నాడనే విశ్వాసం, రెండవది నాలో ఉన్నాడనే విశ్వాసం. వాళ్ళ ఆత్మ సంబంధులండి. ఆత్మ సంబంధం అన్నిటినీ వివేచించును వాడెవని చేత వివేచించబడ్డు. నాకు ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను చేసే ప్రతి పనిని ఫలింపజేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మంచిది. మూడవది, యాకోబు లాంటి వారు అన్నాడు. యాకోబు లాంటి వారనగా మార్పు కలిగిన జీవితం గలవారే దేవుని బిడ్డలండి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడే అతడు దేవుని బిడ్డగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. యాకోబుగా ఉన్నంతకాలం లోకాశీర్వాదాలు ఎన్నో పొందాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో దేవుని అభిషేకముతో నింపబడ్డాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా మారు మనసు పొందిన వారై ఉండాలి, అనగా దేవుని మీదే మనసు నిలిపిన వారై ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడని, నాలో ఉన్నాడని విశ్వాసం మీకుంటే మీ మనసు అంతా దేవుని మీద ఉంటుంది. అదే మార్పు పొందిన జీవితం అంటే. మన మనసు ఎప్పుడైతే దేవుని మీద నిలుపుతామో అప్పుడే దేవుని అభిషేకం మన మీదకి వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడగండి అన్నాడు. అంటే దేవుని మీద మనసు నిలుపుకుంటే, దేవుని మాటలు మనలోకి ఉంటే మనం ఏమడుగుతామండి? మనమే దేవుని బిడ్డలం. దేవుళ్ళో ఉన్నాయని మనవే. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి, ఆయనవన్నీ నావే. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా అన్నీ నీవే, నీ అన్నీ నావే. అదే రాశారు పాట అక్కడ. స్తోత్రం చెల్లించడం. దేవుళ్ళు ఉన్నాయన్నీ మనవే. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మన సొంతం. ఇంకేమడుగుతావు? అడగకుండా ఇవ్వడం అంటే అదండి. స్తోత్రం చెల్లిందామండి. మార్పు పొందిన జీవితం నీలో ఉంటే, ప్రతి విషయంలో దేవుని మీద మనసు నిలుపుకుంటే నువ్వు అడగకుండానే నీ అవసరతను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. కనుక అందుకే అన్నాడు, అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం చేరుతారట. దేవుని స్తోత్రం. యహలోకములోనే పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటామండి. హల్లెలూయా. అందుకే పేతురు గారు ఆట రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. చూద్దామండి. హల్లెలూయా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగూరువారు. జీవం అంటే యేసే జీవం. ఆయన ఒక్కడే చెప్పగలిగాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. కనుక యేసయ్యను ప్రేమించే మనసు నీకుంటే,
మంచి దినాలను చూస్తాం, ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది. ప్రతిరోజు మంచినే దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక చెడ్డదాన్ని చూడకుండా కళ్ళను, కపటమైన మాటలు పలకుండా పెదాలను కాల్చుకుంటాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసయ్య నీ కళ్ళెదురుంటే చెడ్డదాన్ని పలకవు, కపటమైన మాటలు పలకనే పలకవు. దేవుని స్తోత్రం. అప్పుడే దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడట. ఆయన కన్నులు వారి వైపే చూస్తాయి, ఆయన చెవులు కూడా వారి ప్రార్థనే ఆలకిస్తాడు. కనుక మనం ప్రభువుని ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు అని. అందుకనే పౌలు భక్తుడు తన అనుభవాన్ని ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. చివరి మాట 4వ అధ్యాయం 4వ వచనం చదివితే ఆయన అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు, మీరు దేని కొరకు చింతించవద్దు, ప్రతి విషయములో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకమైన విన్నపాలు ఆ దేవునికి తెలియచేయండి. ఆయన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలంపులకు కావాలి ఉంచుతాయి. కనుక అబ్రహాము లాంటి విశ్వాసం, ఇస్సాకు లాంటి ఆత్మ సంబంధమైన నడిపింపు, యాకోబు లాంటి మార్పు పొందిన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎప్పుడు జీవమునకు యేసయ్యను ప్రేమించేవారు ఉంటారు. అంతేగట ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తారట. ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేయువాడై ఉన్నాడు అని విశ్వాసం అనుకుంటే కష్టమైన, శ్రమైన, శోధనైనా, ఇరుకైన, ఇబ్బంది అయినా, వ్యాధి బాధలైన ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మనం ఉన్నా కానీ ప్రభువులో ఆనందిస్తాం. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన సమస్తమును చేయగల దేవుడు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చగల సమర్థుడు, శక్తిమంతుడండి. కనుక మనము ప్రభువునందు ఆనందించు వారమై ఉండాలని లేఖనాలు చెబుతున్నాయి. అలా ఎప్పుడైతే మనం ఆనందిస్తామో మన శ్రమలు, మన కష్టాలు, మన శోధనలు, మనం కలిగి ఉన్న వాటిని చూసి దేవుణ్ణి ఎరగిన వారు ఆశ్చర్యపోతారట. ఏంటి వీరికి సహనం, ఎవరిచ్చారు ఈ సహనం అని? అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనస్సు అండి. హల్లెలూయా. కనుక అప్పుడే అటువంటి వారికి ఆయన సమీపంగా ఉంటాడు, అటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు. అటువంటి వారు ప్రార్థించినా, విజ్ఞాపన చేసినా, కృతజ్ఞత పూర్వకంగా దేవదేవునికి విన్నపాలు విన్నవించుకున్నా, ఆలకించి సమస్త జ్ఞానానికి మించిన, అంటే లోకంలో ఎవ్వరు ఇవ్వలేని సమాధానాన్ని మన హృదయాలకు, తలంపులకు కావాలి ఉంచుతాడు. అటువంటి భాగ్యం నాకు కావాలి అనే ఆశ నీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటిని మాకరించి నా ప్రభువు దయాదాక్షిణ్య పూర్ణుడు, కరుణావాత్సల్యత గల దేవుడు, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నాకు నిత్యము సహాయము చేయువాడై ఉన్నాడని విశ్వాసం నీకుంటే ఇప్పుడే మాకరించి ప్రభుకు ప్రార్థన చేసుకుందాం. మన కొదువైనా, కొరతైనా, మన వ్యాధైనా, బాధైనా తీర్చగల దేవుడు, శత్రు బారి నుంచి కూడా విడిపించి వారిని మిత్రులుగా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. అటువంటి దేవునికి మనం ప్రార్థన చేద్దామండి. మోకరించండి. తండ్రి, మహిమ గల దేవానికి వందనాలు. ఈ దినమని ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అవును ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడవో మరొకసారి తెలియజేశారు. నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడు అని మేము నిజముగా గ్రహించిన వారమైతే ప్రభువా, అబ్రహాము లాంటి విశ్వాసం, ఇస్సాకు లాంటి ఆత్మ సంబంధమైన నడిపింపు, యాకోబు లాంటి మార్పు కలిగిన జీవితం గలవారమై ప్రభువా ఎల్లప్పుడూ మీలో ఆనందిస్తూ, మీ నామమును ప్రేమిస్తూ, శ్రమైన, కష్టమైన, కుదువైన, కొరతైన నిత్యము నీ సన్నిధిలో విజ్ఞాపనం చేసేవారుగా, ప్రార్థించేవారుగా, కృతజ్ఞత అర్పణలు అర్పించేవారుగా ఉంటామని అప్పుడే ప్రభువా ఎవరు ఇవ్వలేని సమాధానం, నెమ్మది, సంతోషం, ఆశీర్వాదం మీరు అనుగ్రహిస్తారని ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చారు. విన్న మాట ప్రతి హృదయంలో ఫలించి కృపనివ్వండి తండ్రి. మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి ప్రభువా. ఎవరే కొదువుతో, కొరతతో నీ సన్నిధిలో ఉన్నారో, హృదయంలో తలపు పట్టకం ఎరిగిన దేవుడు
దేవుడు గనుక వారి ప్రతి విధమైన అవసరం తక్కన మహిమలో తీర్చండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయాలు కట్టండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, అయితే వారి గర్భాలు తెరవండి ప్రభువా. గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా నాయన, నమ్మితేన మహిమను చూస్తానంటున్నావు. అటువంటి స్థిరమైన విశ్వాసం వారి కలగ చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. అంతేకాదు గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. బాలింతలకు బలం ఇవ్వండి. చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్సులు సండే స్కూల్ బిడ్డలు దీవించండి. వివాహ ప్రయత్నంలో మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణంలోనూ మందిర పరికరాలు సహకరించటంలోనూ ముందుకొస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించునైనా. మీకు వందనాలు. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాపాడమని అడుగుచున్నాం తండ్రి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదివి ఎగ్జామ్ పాస్ అయిన వారు ఉన్నారు, ఫెయిల్ అయిన వారు ఉన్నారు, ఇంకా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు నాయన. వారికి ఉన్నతమైన స్థితిలో వారిని నిలపమని వేడుకుంటున్నాం. యవ్వన బిడ్డలు ముఖ్యంగా తుట్టిల్లకుండా నీ కృపలో కాపాడు ప్రభువా. నీకు వందనాలు. ఉన్నతమైన చదువుకుని ఉద్యోగ ప్రతుల వారికి మార్గాలు తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఇదిగో పాకిస్తాన్కు ఇండియాకు మధ్య యుద్ధాన్ని మీరు ఆపుచేసినందుకు వందనాలయ్యా. అటువంటి పరిస్థితి మళ్ళా రాకుండా కాపాడి ఎంతో మంది హతులైపోయారు. వారి కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొరకు నాయన ఇదిగో తండ్రి అయ్యా, కొన్ని కుర్చీలు సమర్పించుకున్న ప్రియుల కుటుంబాన్ని దీవించి ఇంకా సంఘపేట హృదయాలు ప్రేరేపించి మేమందరము కూడా ఈ మందిరం నిండా కుర్చీలతో నింపాలని, అందరం ఆశలై ప్రభుని గణపరచని ఆశ వారిలో పుట్టించండి. ఇచ్చే మనసు ఇచ్చే సామర్థ్యం కలగ చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మా గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులను దీవించమని ఆశీర్వదించమని యేసు ఉన్నత. అలాగే మీ దాసులు రూపాలు గారు తలపెట్టిన సండే స్కూల్ కార్యక్రమాల కొరకు తగిన సమయము సహాయము వారికి అందించండి. తొందరపాటు కార్యాలు కాదు కానీ అయా నీ ప్రేరేపణ బట్టి ముందుకు నడవని కృపని దాసులకు ఇవ్వండి. బిడ్డల హృదయాలు ప్రేరేపించి సహకరించే మనసులు ఇవ్వండి. అద్భుత కార్యం మీరే జరిగించమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము భక్తులారా మనకి మన కుటుంబాలకు క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునోగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.